అందరికీ నమస్కారం అండి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ ప్రెస్ మీట్ ఒక కులం మీద జరిగినటువంటి మొన్న జూలై 3వ తారీఖు వెబ్సైట్లో ఒక ప్రముఖ ఛానల్లో విడుదలైనటువంటి దాని మీద కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ KGF ప్రతినిధిగా దానిలో ఉన్నటువంటి కమ్మ కులాన్ని కించపరిచే విధంగా ఉన్నటువంటి దాని మీద ఖండిస్తూ ఇటువంటి అసభ్యకరమైన కులం మీద జరుగుతున్నటువంటి ఏ కులమైనా కానీ, ఇది మా కులం అనే కాదు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ KGF కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరపున మరొక్కసారి ఇటువంటి షార్ట్ ఫిలిమ్స్ తీయవద్దని, కులాలని మధ్యలో తీసుకురావద్దని ప్రతి మీడియా కానీ ఆశిస్తూ ఉన్నాం ఇట్లాంటివి జరగద్దని. దీని వివరణ పూర్తిగా మన ముప్ప అంకమ్మ గారు, అడుసుమల్ శ్రీనివాసరావు గారు మీకు వివరంగా వివరిస్తారు. నా పేరు క్రొత్తపల్లి శ్రీనివాసరావు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని ఒక సంస్థ మాది ఉంది. 1 year క్రితం మేము నోవాటెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈవెంట్ చేయటం జరిగింది. మరలా ఇప్పుడు రేపు డిసెంబర్లో తమిళనాడులో 10 లక్షల మందితో ఒక మహానాడు, కమ్మ మహానాడు చేయబోతున్నాం. సో దాని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మా చైర్మన్ జెట్టి కుసుమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇట్లాంటి కులాలకి కించపరిచే విధంగా ఉన్న ఈ అసభ్యకరమైన మాటలు కానీ దాంట్లో కంటెంట్లు కానీ ఖండిస్తూ మా చైర్మన్ గారి తరపున, మా గ్లోబల్ ఫెడరేషన్ తరపున, కమ్మ సోదరి మన తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వివరణ అడుసుమల్ శ్రీనివాసరావు గారు ఇస్తారు. అందరికీ నమస్కారం అండి, మీడియా సోదరులందరికీ. నిజానికి నా పేరు శ్రీనివాసరావు అండి. సాధారణ పౌరుణ్ణి, కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఇటీవల కాలంలో ఒక ప్రముఖ OTT సంస్థ నుంచి ఈ వారంలో ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఒక వెబ్ సిరీస్ విడుదలైందండి. అందులో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగాను, మా సామాజిక వర్గానికి ఆందోళనకరంగాను, ఒకంత ఆగ్రహం కలిగించే విధంగానూ ఉన్నాయండి. అయితే బాధ్యత కలిగిన క్రియేటివ్ ఫీల్డ్లో ఉండి బాధ్యత కలిగిన వ్యక్తులు ఇటువంటి సమాజంలో కొన్ని సామాజిక వర్గాలను కించపరిచేలాగా, వాళ్ళని సమాజానికి దూరం చేసే విధంగా, ఇతర కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఇటువంటి కంటెంట్ ప్రజల్లోకి పంపించడం అనేటువంటిది మంచినీటి బావిలో విషం కలిపినట్టు. కాబట్టి ఖచ్చితంగా
మా సామాజిక వర్గానికి చెందిన వారికి క్రమం తప్పకుండా దశాబ్దాల తరబడి దాడి జరుగుతూ ఉంది. దాడికి ప్రతి దాడి కరెక్ట్ కాదు, మన పని మనం చేసుకుపోదాం అనుకుంటే అనుకున్నారులే అని మౌనంగా ఉపేక్షించడం జరుగుతూ వచ్చింది. ఇటీవల కాలంలో కొద్దిగా తగ్గింది, కానీ మళ్ళీ విష ప్రచారాలు మొదలెట్టారు. దురదృష్టం ఏంటంటే ఈ సమాజంలో అన్ని సామాజిక వర్గాలతో కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న సంఘజీవులమైన మమ్మల్ని ఎందుకు ఇలాగా టార్గెటెడ్గా లక్ష్యం చేసుకుని ఈ రకమైన దాడి చేస్తున్నారు అనేటువంటిది మాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఎవరైనా వ్యక్తుల వల్ల లేకపోతే ఒక సంస్థ వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగి ఉంటే డెఫినెట్గా ఆ వ్యక్తుల్ని కానీ వాళ్ళ మీద మీరు డైరెక్ట్గా పేరు పెట్టి మాట్లాడచ్చు. ప్రతిదానికి కొన్ని రాజకీయ పార్టీలని ఈ కమ్మ సామాజిక వర్గానికి కలిపి ఈ సామాజిక వర్గం భుజం మీద తోపాకు పెట్టి ఆ రాజకీయ పార్టీలని, ఆ రాజకీయ పార్టీల భుజం మీద తోపాకు పెట్టి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురవుతూ వచ్చాం. ఎవరో గమనించట్లేదులే, సాఫ్ట్ టార్గెట్, ఏమన్నా దులుపుకొని పోతారో అన్నట్టుగా ఇటీవల కాలంలో మళ్ళీ మొదలుపెట్టారు. మీడియా సోదరులందరూ గమనించాలి, దయచేసి మీ సహకారం పూర్తిగా కావాలి. ఎందుకంటే ఇటువంటి విషప్రచారం చేస్తున్న దాన్ని మీరు ఆదిలోనే తుంచుతూ ఉండాలి. ఇది మీడియా సోదరుల నుంచి మేము ఆశించే సహకారం. ఎందుకంటే సమాజంలో అందరం కలిసిమెలిసి జీవించవలసిన అవసరం ఉంది. ఒకరికొకరు సహాయం లేకుండా ఏ ఒక్క సామాజిక వర్గం ఒకళ్ళే ఉండి జీవనం సాగించలేరు. ఎందుకంటే ఒకరికొకరు సహకారం. అలాగే అందరికీ కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి మిత్రులు ఉంటారు. నాతో సహా అందరికీ కూడా అనేక మంది ఇతర సామాజిక వర్గాల సన్నిహితులు, స్నేహితులు, ఆత్మబంధువులు కూడా ఉంటారు. కానీ పదే పదే టార్గెటెడ్గా రాజకీయాలు ఉంటే రాజకీయాల్లో చూసుకోవాలి. ఏమైనా రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరం, వాళ్ళు మంచి పనులు చేసి వాళ్ళ ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగి గెలుచుకోవచ్చు. లేదా కొన్ని సామాజిక వర్గాలకు ఏదైనా మేలు చేస్తే ఆ సామాజిక వర్గాల మద్దతు కోరవచ్చు. అంతేగాని ఒక సామాజిక వర్గాన్ని మీరందరూ గమనించే ఉంటారు, గత 10 సంవత్సరాల నుంచి ఎక్కువైపోయింది. ఇటీవల కొద్దిగా తగ్గింది అనుకుంటే మళ్ళీ ఏదో రూపంలో అనేక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూల రూపంలోనూ, ప్రధాన మీడియాల్లోనూ, లేకపోతే ఇటువంటి వెబ్ సిరీస్ల్లోనూ, అది కాకుండా వెబ్ సిరీస్ల్లో అత్యంత జుగుప్సాకరమైన భాష, అభ్యంతరకర సన్నివేశాలు చూస్తూ వచ్చాం. దీని మీద నియంత్రణ లేకుండా పోయింది. దాని కారణంగానే ఏమో ఒక సామాజిక వర్గం మీద పడ్డారు. ఈ ఇష్యూ రేజ్ చేసిన తర్వాత, మా అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మా అభ్యంతరాలని, మా ఆవేదనని వ్యక్తం చేసిన తర్వాత కొంతమంది స్పందించడం జరిగింది. ఆ స్పందన కూడా కంటి తుడుపుగా ఉంది. సరైన చర్యలు లేవు. వాళ్ళ పశ్చాత్తాపం మొగమాటానికి పశ్చాత్తాపం అనేటు ఉంది. పరివర్తన కానీ పశ్చాత్తాపం ఏమాక అంతరం కనపట్ల. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎప్పుడో జరిగిన విషయాల్ని మళ్ళా కెలికి ఇవాళ తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో విషబీజాలు నాటి వాళ్ళ మనుషులు కలుషితం చేయడం అనేటువంటి ఎంతవరకు సబబు అనేటువంటిది ఆలోచించాలి. అయితే దీనికి మేము పొలం మీద దాడి చేస్తే ఎదురు దాడి చేయాలనేటువంటి మా ఏ కోసానా లేదు. అలాగని చెప్పి చూస్తా ఊరుకునే ప్రసక్తి లేదు. అయితే మేమేమనుకుంటున్నామంటే చట్టపరంగా న్యాయబద్ధంగా మమ్మల్ని ఎవరైతే కించపరిచారో వాళ్ళ మీద దక్షిణ భారత కమ్మ సంఘాలన్నీ కలిపి ఎక్కడికక్కడ దీనికి బాధ్యులైన అందరి మీద కూడా కేసులు నమోదవుతాయి. ఇవాళ సాయంత్రం నుంచి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఈవెన్ ఒరిస్సాలో కూడా. ఎందుకంటే చాలామంది నేను సోషల్ మీడియాలోను, యూట్యూబ్ల ద్వారాను, ప్రధాన మీడియా ద్వారాను చాలామందికి పరిచయం నేను. కాబట్టి మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నాకు అనేక మంది ఫోన్లు చేసి మీరు ఎందుకు స్పందించలేదు, ఇలా జరుగుతుంది కదా. అప్పుడు నేను సోషల్ మీడియాలో రాయటం జరిగింది. ఇక్కడ మేము ఏ వ్యక్తులు కానీ ఏ కులాన్ని కానీ ప్రత్యేకించి మేము నిందించడం లేదు, వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే
ఆ వెబ్ సిరీస్ నిర్మాతలు లేదా అందులో నటించిన ఆ స్క్రిప్ట్ రైటర్లు కానీ ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించాలి. ఏమి సాధిద్దామని, ఏమి చేద్దామని, ఈ సమాజం పట్ల వాళ్ళకి ఏమైనా కొంచెమైనా బాధ్యత ఉందా, ఎందుకు ఇలాగా ఒక ఎంటర్టైన్మెంట్ వినోదం పేరుతో ఈ రకమైన విషయాన్ని ప్రజల్లో చొప్పించడం ఎంతవరకు భావ్యం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, పూర్తిగా గర్హిస్తా ఉన్నాం. ఇటువంటి ప్రచారాలని, ఈ విష ప్రచారాలని ఆపాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఒకళ్ళకొకళ్ళు ఇది దానికి ప్రతిస్పందనగా మనం మాట్లాడితే, ఇంకో కులాన్ని దూషిస్తే 2 కులాల మధ్య లేదా 3 కులాల మధ్య చిచ్చుపెట్టినట్టు కాదా ఇది? మేము పూర్తి సమన్వయంతో, సహనంతో మీడియా సోదరులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీన్ని, ఈ ప్రెస్ మీట్ని మీరు మీ ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేసి, అలాగే ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాలి. సమాజంలో మత్తు పదార్థాల సప్లై కానీ, సోషల్ అన్రెస్ట్ కానీ, కమ్యూనల్ రైట్స్ కానీ, ఇటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో, ఇలాగే కులాల మీద దాడిని కూడా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే సమాజంలో అందరూ కలిసిమెలిసి జీవిస్తేనే వాళ్ళ మనుగడ సాగుద్ది. థ్యాంక్ యూ అండి. పాత్రికేయ మిత్రులకు, ప్రసార మాధ్యమాల సారథులందరికీ కూడా ఇచ్చేసిన అందరికీ ముందుగా నమస్కారాలండి. నా పేరు ముప్ప అంకమ్మ చౌదరి. శ్రీనివాసరావు చెప్పినట్లు సామాన్య రైతు కుటుంబంలోంచి వచ్చాం. కులము, మతము, ప్రాంతం అనేది కాకుండా మనుషులం అనే భావంతో ఉన్నాం. కానీ ప్రత్యేకంగా అమ్మ తర్వాత అంత కమ్మనైనటువంటి కమ్మ కులాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిలోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారంలోనూ, కళారంగంలోనూ, రాజకీయ రంగంలోనూ, విద్యా రంగంలోనూ ఎవరికి అందనంత స్థాయిలో ఉన్నటువంటి ఈ కులం మీద ఎప్పటి నుంచో కావాలని చెప్పని కొన్ని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రచారాల్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోయాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనకి ఏలూరు నుంచి చూసుకుంటా, అంటే తూర్పుగోదావరి నుంచి చూసుకుంటా ఉంటే ప్రకాశం జిల్లా వరకు చూసుకుంటే విద్యా సంస్థలు ఎవరు ఏ విధంగా నేర్పారో మీరందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రాంతాన్ని కూడా చూడలేదు. మరి తర్వాత ఏం జరిగిందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు అనే భావన మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని మేము ఇక చూస్తా కూర్చుంటాము. గతంలో లాగా అప్పుడు ఏదన్నా చేస్తే మనం అభివృద్ధి ద్వారానో మన పనుల ద్వారానో సమాధానం చెప్పుకుందాం అని చెప్పి మేము సముదాయించుకున్నా కూడా పెట్టిరేగిపోతా ఉన్నాయి. దీన్ని ఆదిలోనే తుంచకపోతే ఇది వెర్రితల్లేస్తుంది అనేది స్పష్టంగా తెలుసు. దాని ప్రభావం ఏ విధంగా ఉందో గతంలో అనుభవించాం కాబట్టి మళ్ళీ అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా సంఘాల మీద ఉంది. అందుకనే ఈరోజు అందరూ ముందు రావడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఉపేక్షించం, ఇట్లా వదిలేయం. ఇది కూడా గమనించుకోవాలి. ఇందా శ్రీనివాసరావు చెప్పినట్లు ఈ రోజు నుంచి దక్షిణ భారతదేశంలోనే కాకుండా కమ్మ సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో దేశ విదేశాల నుంచి కూడా ప్రభుత్వాల దృష్టికి, అలాగే మిగిలిన వాళ్ళ దృష్టికి కూడా దీన్ని తీసుకురావడం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ రోజు నుంచి దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే ఈ కార్యక్రమానికి పూనుకున్నారో, ఎవరైతే కావాలని ఇది చేశారో మనందరికీ తెలుసు. వాళ్ళు బహిరంగంగా వచ్చి దీనికి బాధ్యులైన వాళ్ళకి ఏ విధమైనటువంటి వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆ ప్రసార మాధ్యమాల వాళ్ళ ఇష్టం. కానీ దీనికి కర్త క్రియ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బహిరంగంగా అందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది ఒక కులానికో, ఒక మతానికో, ప్రాంతానికో సంబంధించింది కాదు. ఏ కులం మీదైనా ఇలా చేయటం అనేది తప్పు. ముఖ్యంగా కావాలని చేస్తున్నది స్పష్టంగా కనపడతా ఉంది.
ఇంటి పేరుతోటి మరి ఆ కులానికి సంబంధించిన ఒక పార్టీకి అంటగట్టి ఆ విధంగా మాట్లాడటం, అలాగే చిత్ర కథానాయకుల గురించి మాట్లాడటం, ఇవన్నీ క్షమించరాని నేరాలు. ఉగ్రవాదానికంటే కూడా ఇది చాలా ప్రమాదకరం, గమనించుకోండి. ఇలాంటి వైషమ్యాలు పెంచి పోషిస్తూ ఉంటే సమాజానికి మంచిది కాదు. ప్రపంచం మొత్తం ఈరోజు ఏకీకరణకు వచ్చింది. ఎక్కడ ఏం జరుగుతున్నా అరక్షణంలో మన చేతిలో ఉన్నటువంటి చరవాణి ద్వారా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. మరి ఇలా జరుగుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి విషబీజాలు నాటాలని, వైషమ్యాలు పెంచాలని ఆలోచన రావటం అనేది మొట్టమొదట క్షమించరాని నేరం. కాబట్టి మా సంఘం తరపున ముఖ్యంగా ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తరపు నుంచి ముందుగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి సంబంధించినంత వరకు దేశ విదేశాల నుంచి కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఇక నుంచి ఇక్కడే కాదు, ఎక్కడ ఏమి జరిగినా మీరు వ్యక్తుల గురించి మాట్లాడుకోండి, రాజకీయాల గురించి మాట్లాడుకోండి, మాకు ఎలాంటి సంబంధం లేదు. కులాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టితే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పని బహిరంగంగా చెబుతున్నాం. ఇందులో దాచుకోవాల్సిన అవసరం లేదు, వేరే ఆలోచన మాకు ఏ కోశానా లేదు. మాకు తెలిసింది 10 మందికి మా ద్వారా ఏదైనా ఉపయోగం జరిగిద్దా లేదా అనేది, 10 మందికి ఉపయోగపడతామనా లేదే, ఈ విధంగానే ముందుకెళ్తున్నాం. దయచేసి మా సహనాన్ని పరీక్షించొద్దు, మా సహనాన్ని అసమర్థతగా తీసుకోవద్దని చెప్పని అందరికీ విన్నవించుకుంటూ, ముఖ్యంగా దీన్ని ఎవరైతే ఈరోజు కంటి తుడుపుగా ఏదో చెయ్యాలని భావించారో వాళ్ళకి భవిష్యత్తు అర్థమైపోయింది. త్వరలో జరిగే పరిణామాలకు సంబంధించి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండమని చెప్పని వాళ్ళకి మా తరపు నుంచి చిన్న హెచ్చరికని జారీ చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత మాతాకి జై. అందరికీ నమస్కారం. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, అంకమరావు గారు, కొత్తపల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ ఓటీటీది ఉందో ఆ డైరెక్టరు దాంట్లో కావాలని చేసిన వ్యక్తుల మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో చెప్పినట్లుగా అందరం కంప్లైంట్స్ కూడా వెళ్తాయి. ఫర్దర్గా ఇట్లాంటివి ఏమైనా జరిగితే పెద్ద ఎత్తున కమ్మ గ్లోబల్ ఫెడరేషన్, కమ్మ సంఘాల నుంచి కూడా అందరం కూడా తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరించడం కూడా జరుగుతుంది. మంచికలపూడి భానుప్రసాద్. నా పేరు ఉన్నం సుబ్బారావు, వెంగళరావు నగర్ కమ్మ సంఘం ప్రెసిడెంట్ని మరియు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ బిజినెస్ అండ్ లీగల్ హెడ్ని. నేను చార్ట్ అకౌంటెంట్ కూడా. ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను మనం చాలా గమనించాం. ఒక కమ్యూనిటీ మీద విపరీతమైన దాడి, ఆ దాడిని చూసాం. కాకపోతే ఈ మధ్యలో కొంత అది సమసిపోయింది అనుకున్నాం. కానీ రీసెంట్గా ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంకర్స్ అనే ఒక వెబ్ సిరీస్ని రిలీజ్ చేయటం, ఆ వెబ్ సిరీస్ని ఒక ప్రముఖ ఓటీటీ ఛానల్లో జూలై 3 నుంచి ప్రసారం చేయటం, అది ఒక 7 ఎపిసోడ్లుగా జరుగుతూ ఉంది. ఆ ఎపిసోడ్లలో ప్రతి ఎపిసోడ్లో కూడా కాంట్రవర్సీ ఉంది. సమాజానికి పనికొచ్చే విధంగా దాన్ని తీయకపోవడం, దాంతోపాటు స్టూడెంట్ లెవెల్లోనే ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఒక ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత వాళ్లలోనే రాజకీయాలు కమ్యూనిటీని పెంచే విధంగా దాన్ని చిత్రీకరించడం, ఎస్పెషల్లీ ఒక బోర్డు మీద ఒక కమ్యూనిటీ పేరు రాసి ఆ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక సపోర్టింగ్ పార్టీని అని చెప్పేసి ఒక కలరింగ్ ఇచ్చుకుంటూ దాన్ని కూడా ఎలివేట్ చేసుకుంటూ ఇంటెన్షనల్ గా ఒక 2 నిమిషాల 2 minutes 10 minutes ఒక బయట ఒకటి దాంట్లో ఉంది. ఆ దాన్ని పెద్దలు, మా కమ్మ సంఘాల పెద్దలు, మిగతా వాళ్ళందరూ కూడా ఖండించడం, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల వాళ్ళు దాన్ని మేము ఏదో ఇన్సిడెంటల్ గా జరిగింది, అది ఇంటెన్షనల్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. చేస్తూ దాన్ని వాళ్ళు ఖండిస్తూ కూడా అది డిలీట్ చేశారు. బట్ ఇక్కడ క్లియర్ గా మనం ఆ బయట చూసినా, దాంట్లో కాన్సెప్ట్ చూసినా, దాంట్లో చెప్పినటువంటి పాయింట్లు 1 2 3 4 5 పాయింట్స్ చెప్పినా, తర్వాత వాళ్ళు చెప్పే సింబల్స్ చెప్పినా గానీ ఇంటెన్షనల్ గా ప్రిపేర్డ్ తోటి కాన్షియస్ తోటి కావాలని ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని
చేయటం అనేది జరిగింది. ఇది నిజంగా మనం ఎప్పుడూ కూడా సమర్థించకూడదు. ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించిన విషయం కాదు. ఏ కమ్యూనిటీ అయినా ఎవరి కమ్యూనిటీ అంటే వాళ్ళకి ఇష్టం. ఏ కమ్యూనిటీ గురించి అయినా ఇలాగా వెబ్ సిరీస్ లో గానీ, ఇంకొక మీడియాలో గానీ, లేకపోతే మూవీస్ లో గానీ డైరెక్ట్ చేసి దాన్ని రిలీజ్ చేసి పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది చాలా దారుణం. ఎస్పెషల్లీ 10వ తరగతి వరకు స్కూల్ ఎడ్యుకేషన్ లో స్టూడెంట్ కి ఏమీ తెలియదు, వాళ్ళు ఏ కమ్యూనిటీ తెలియదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మన పిల్లలు కూడా చదువుతా ఉన్నారు. చదివే పిల్లలకు మనం ఎప్పుడైనా మనం ఈ క్యాస్ట్ అని చెప్తామా? చెప్పం. ఎందుకంటే సమాజంలో మనం భాగం కాబట్టి, చదువుకున్నాం కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయం. కాకపోతే సొసైటీలో మనం అంతా యూనిటీగా ఉండాలనేది చెప్తాం తప్పితే కమ్యూనిటీ గురించి చెప్పం. ఆ పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఎట్లా తీశారు దాన్ని 10th క్లాస్ అయిన తర్వాతే వాళ్ళకి చెప్పడం, దాంట్లో ఒక కమ్యూనిటీ లీడర్ని, ఒక కమ్యూనిటీ సీనియర్ స్టూడెంట్ని పెట్టేసి మన సంఘం ఒకటి, మనం కమ్యూనిటీకి డామినేట్ చేద్దాం, లేకపోతే రౌడీజం చేద్దాం, అలా విధంగా చిత్రీకరించారు. చేసేసి ఎక్కడికి పోయినా మన జెండాలు కనపడాలి, మన కలర్ కనపడాలి, మన హీరో కావాలి, మన హీరోకి మనం ఏమైనా చేయాలని డైరెక్ట్ అటాక్. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే జనాలకు ఏం తెలియదు, మేమేదో సైంటిఫిక్ గా టెక్నికల్ గా డైరెక్ట్ చేశాం కాబట్టి దీన్ని అర్థం చేసుకోలేరనే ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. ఈ రోజు సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరూ అందరికీ తెలుసు. అందువల్ల ఏది చూపిస్తారో అది అర్థం చేసుకోలేని స్థితిలో లేరు. తర్వాత ఏమన్నా కాంట్రవర్సీ వచ్చి ఎవరన్నా యాజిటేషన్ చేస్తే అప్పుడు అయ్యో పొరపాటు జరిగిపోయింది, ఏదేదో ఇన్సిడెంటల్ గా జరిగింది కాబట్టి ఇదేమి ప్లాన్ చేసింది కాదు, మేము చింతిస్తున్నాం అని చెప్పేసి దాన్ని విత్డ్రా చేసుకోవటం, ఇది చాలా దారుణం. ఇది ప్యాషన్ అయిపోయింది. ఇలాంటి విషయాలు అది ఏ కమ్యూనిటీ అయినా, ఈ కమ్యూనిటీ కావచ్చు, ఇంకో కమ్యూనిటీ కావచ్చు. ఎందుకంటే దీంతో పాటు ఒక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని ఒక ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఏ కమ్యూనిటీ అయినా, ఏ కమ్యూనిటీ గురించి అయినా ఎలాంటి కానీ ఎవరు ప్రచారం చేసినా కానీ దాన్ని మనం డెఫినెట్ గా ఖండించాల్సి ఉంది. ఈ సందర్భంగా మా కమ్యూనిటీకి సంబంధించి ఎంతవరకు ఏం జరిగింది, ఎలా చేశాము ఏందని కాదు, ఇక్కడ నుంచి ఎవరైనా కానీ ఏదైనా కానీ డైరెక్ట్ గా కమ్యూనిటీలో కించపరుస్తూ కానీ, కమ్యూనిటీని ఎలివేట్ చేస్తూ కానీ, కమ్యూనిటీని కార్నర్ చేస్తూ కానీ మాట్లాడితే మాత్రం అది కంపల్సరిగా సహించకూడదు. ఏ కమ్యూనిటీ అయినా సహించదు. ఎందుకు సహించాలి? ఏం చేస్తున్నాం? సొసైటీలో నీకు చేసిన అన్యాయం ఏంటి? సొసైటీలో మేము భాగం. సొసైటీలో అన్ని రంగాల్లో మేము ముందుకు పోతున్నాం, మాతో పాటు 10 మందిని తీసుకెళ్తున్నాం. సో మేము సొసైటీకి చేసింది ఏంది? ప్రపంచానికి, సొసైటీకి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అయినప్పుడు మేము చేసిన ద్రోహం ఏంది? ఎవరో ఇండివిజువల్ గా నీ మీద కోపం అంటే ఆ ఇండివిజువల్ టార్గెట్ చేయి. ఒక పొలిటికల్ పార్టీ మీద మీకు ఏమైనా స్పెషల్ అజెండా ఉంటే దాన్ని ప్రాపగాండా చేయి. అంతేగాని ఇండివిజువల్ గా కమ్యూనిటీని మొత్తాన్ని చేసి టోటల్ కమ్యూనిటీని అనేది బాధ పెట్టడం అనేది సమంజసం కాదు. ఆ డైరెక్టర్లు కానీ, ఆ ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైతే ఓటీటీ మీడియా ఉందో వాళ్ళు కూడా దీన్ని గమనించి ఇలాంటి మళ్ళా పునరావృతం కాకుండా చేయాలని బహిరంగంగా వాళ్ళు వచ్చి దీని గురించి క్షమాపణ చెప్పాలి. ఎక్కడో ఏదో కారులో కూర్చొని ఒక చిన్న బయట రిలీజ్ చేసి ఆ బయట ద్వారా మేమేదో ఖండించాం, మేము తీసేసామని చెప్పి ఎడ సరిపోతుంది? నువ్వు చేయాల్సిందంతా చేసి ఓపెన్ పబ్లిక్ లో ఓటీటీలో ఇచ్చేసి మొత్తం అంతా పబ్లిష్ అయిన తర్వాత అందరూ హార్ట్ అయిన తర్వాత నేనేదో తీసేశానంటే ఎలా సరిపోతుంది? దానికి పబ్లిక్ గా వచ్చి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా ఈ విషయాన్ని వేసి వాళ్ళు ఒప్పుకోవాలి, మాది క్షమించమని అడగాలి. దాంతో పాటు మేము మా సంఘాల తరఫున డెఫినెట్ గా కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ తరఫున మేము లీగల్ గా మేము తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి ప్రత్యాతాపం అనేది ఎట్లా వస్తుందంటే పనిష్మెంట్ ద్వారా వస్తుంది. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఇన్సిడెంటల్ గా అయితే 1 సెకండ్ ఉంటుంది, 5 సెకండ్లు ఉంటాయి, 10 సెకండ్లు ఉంటాయి. కానీ 2 నిమిషాలు 10 నిమిషాలు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఆ స్క్రిప్ట్ లోకి 8 పాయింట్లు రెడీ చేసి మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంది, మీకు ఇష్టమైన ఐపీఎల్ టీం ఏంది, మాకు ఇష్టమైన మన ఐపీఎల్ టీం ఏంటి చెప్పండి. మన ఐపీఎల్ టీం ఏంటి? సన్ రైజర్స్. మన ఐపీఎల్ టీం వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే వాళ్ళు ఎల్లో జెర్సీ వేసుకుంటారు కాబట్టి. అంటే మీరు ఏం తెలుసుకున్నారు? మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏంటి? మనకి ఇష్టమైన క్రికెట్ టీం మన ఇండియా టీము. మరి మీరేం చెప్తారు? దాంట్లో ఆస్ట్రేలియా అని చెప్తారు. ఎందుకంటే ఆస్ట్రేలియా జెర్సీ వచ్చేసి ఎల్లో. అంటే మీరు ఏం తెలుసుకున్నారు? కమ్యూనిటీకి ఎల్లోకి మీరు ఎట్లా ముడిపెడతారు? ఇది దారుణం కదా? అంటే ఎవరికి తెలియదని ఇవన్నీ ఏదో వాళ్ళు చెప్పడం, ఇట్లా చేయడం చాలా దారుణం. దీన్ని మేము అందరము మా సంఘాల తరపున, కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ తరపున, కమ్యూనిటీ తరపున, మిగతా అన్ని కమ్యూనిటీల తరపున కూడా దీన్ని మనం ఖండిస్తూ ఎలాంటి పునరావృతం కాకూడదని, ఇది సమాజానికి మంచిది కాదని మనం చెప్తూ, మీరు కూడా మీడియా తరపున అన్బయాస్డ్ గా దీన్ని అనాలిసిస్ చేయండి. ఇదేదో ఒక కమ్యూనిటీ తరపున చెప్పినట్టు ఆలోచించవద్దు. అది రేపు మీకు జరగవచ్చు, నాకు జరగచ్చు, ఇంకెవరికైనా జరగచ్చు. దీని గురించి మీరు ఆలోచించి ఇది మంచిది కాదనేది మీరు కూడా ప్రజల వద్దకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్, అప్సిగూడ కమ్మ సంఘం తరఫున.
అంటే ఈ టైప్లో అంటే అది అంటే ఇందాక మీరు సినిమా పేరు అడిగారు కాబట్టి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని సినిమా తీశారు. అది ఆ టైప్ సినిమాల నుంచి తీయకూడదని అంటే పెద్దలందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ మళ్ళీ అదే చెప్తాం కరెక్ట్ కాదు కాబట్టి ఆ యొక్క అంటే మా కమ్యూనిటీ గురించనే కాదు ఏ కమ్యూనిటీ మీద అయినా కానీ అలాంటి అబాండాలు వేయకూడదని 1-2 సార్లు కోరుకుంటూ సెలవు. నా పేరు ఏలూరు విజయభాస్కరరావు అండి. ఇలాంటి మీడియా ఇలాంటి వెబ్ సిరీస్లు రావడం వల్ల విద్యార్థుల్లో ముఖ్యంగా యువతలో తారతమ్యాలు పెరిగే అవకాశాలు రేపొద్దున ఫ్యూచర్లో ఇప్పుడిప్పుడే మర్చిపోతూ అందరూ అంటే విలేజ్ల నుంచి వచ్చిన వాళ్ళే చాలా వరకు సిటీల్లో ఉంటారు. ఇప్పుడు మర్చిపోతూ అందరూ కలిసి వ్యాపారాలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, సినిమాలు కానివ్వండి, అనేక రంగాల్లో తారతమ్యాలు లేకుండా కలిసి ముందుకెళ్తున్న తరుణంలో ఇలాంటి వెబ్ సిరీస్లు తెచ్చి విద్యార్థుల్లో మనస్పర్ధల్ని తారతమ్యాలని పెంచుతూ ఇలాంటి వెబ్ సిరీస్లు తీస్తూ వాటిని టెలికాస్ట్ చేస్తూ చిన్న పొరపాట్లు వీటిని జరగకుండా చూసుకోవాలని మా కమ్మ సంఘాల తరఫున మేము మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలని విన్నవించుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకసారి క్లోజప్లో తీసుకోగలరా? మన కాలేజ్ లో ప్రతి ఒకేషన్ కి ప్రతి లొకేషన్ లో పసుపు రంగు రెప్పరెప్పలాడాలి. మన హీరో పాటే టపటపలాడాలి. తమ్ముళ్ళందరికీ నమస్కారం. ఫాస్ట్ కూర్చోండి. మన క్యాడర్ మొత్తం 5 రూల్స్ మీద నడుచుద్ది. రూల్ నెంబర్ 1, క్లాస్ లో ప్రతి ఒక్కడికి ఒంటి పేరు ఉంటది కానీ ఇంటి పేరు ఇట్ ఇస్ వెరీ స్పెషల్. మీకు లిస్ట్ ఇస్తా, అందులో మనది అనే ఇంటి పేరు ఎవరికున్నా కల్పించుకుందాం. ఎందుకంటే కూటం ఉంటేనే ఓటం ఉండదు. రూల్ నెంబర్ 2, మన హీరోల్ని మన లీడర్స్ ని ఎవడన్నా ఒక మాట అన్నా భరించేది లేదు. అలా ఎవడైనా అన్నట్టు తెలిస్తే ఇదే మన ఛాంబర్. వాడిని ఇక్కడికి తీసుకొచ్చి వాడు ఏ హీరో ఫ్యాన్ కనుక్కొని వాడికి నరకం స్పెల్లింగ్ ఏంటో నేర్పించేద్దాం. రూల్ నెంబర్ 3, మన కాలేజ్ లో ప్రతి ఒకేషన్ కి ప్రతి లొకేషన్ లో పసుపు రంగు రెప్పరెప్పలాడాలి. మన హీరో పాటే టపటపలాడాలి. రూల్ నెంబర్ 4, విషయం తాగడానికనే సిద్ధపడతాం గాని మన క్యాంటీన్ లో అమ్మే ఒక్క కూలింగ్ బ్రాండ్ మాత్రం ప్రాణం పోయిన తక్కువే. రూల్ నెంబర్ 5, మన హీరోది ఏ సినిమా రిలీజ్ అయినా మీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మరీ టికెట్లు ఇవ్వండి. ఇంటర్వెల్ లో సమోసాలతో సహా. డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి తెచ్చివ్వండి. మన హీరో సినిమా రిలీజ్ అంటే వాళ్ళకు ఒక పండగనే ఫీలింగ్ రావాలి. బికాస్ వీఆర్ నాట్ స్టూడెంట్స్. ఇప్పుడు చెప్పండి, మన ఫేవరెట్ ఐపీఎల్ టీమ్, మన ఫేవరెట్ క్రికెట్ టీమ్, ఫేవరెట్ వెహికల్, మన ఫేవరెట్ యానిమల్, మన ఫేవరెట్ హీరోయిన్ ఎవర్రా మీరంతా?
ఇందులో పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ డైరెక్టర్ కానీ ఆయన గతంలో నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి ఆయన. అయితే ఈ సినిమాలో పొరపాటున ఏమన్నా చేశారేమో, అసలు ఎందుకు జరిగింది అనేటువంటిది ఒకసారి వాళ్ళ నేపథ్యం చూస్తే, గతంలో ఆయన తీసిన అవార్డు వచ్చిన సినిమాలో కూడా ఈ హేట్రేట్ కనిపిస్తూ ఉంది. అంటే ఒక ప్రాంతంలో అక్కడ విలన్కి సంబంధించి వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్న దానికి అంతర్లీనంగా వెనకాల రైస్ మిల్ పోర్ట్ కనపడుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఏం ఆశించారు వీళ్ళు? ఆయనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మా సామాజిక వర్గాలతో ఏమో తగువలు ఉన్నట్టుగా నాకేం అనిపించలా, ఎందుకంటే అతనికి ఆ సంబంధం ఉండదు. కానీ ఎవరి ప్రయోజనం కోసం దేనికోసం ఇలా చేస్తారనేటువంటిది కొంత విచిత్రంగానూ అభ్యంతరకరంగానూ ఉంది. ఇది దయచేసి మిత్రులంతా కూడా, మీడియా మిత్రులంతా ఈ విషయంలో మా విషయం ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన హేట్రేట్ గురించే కాకుండా, అలాగే ఏ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన ఎవరు విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా, విష ప్రచారాలు చేసినా మీరు అప్పటికప్పుడే ఖండించమని కోరుకుంటూ నమస్కారం అండి. సెలవా మరి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారనేది కాదు, బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. భవిష్యత్తులో వాళ్ళకి ఇప్పుడు చేసిన దానికి వాళ్ళకి శిక్ష కూడా కావాలి. ఇది మామూలుగా విషబీజాలంటే మామూలు కాదు కదా. ఇందాక సార్ చెప్పినట్లు విద్యార్థి దశ నుండి ఈ విధంగా వాళ్ళు ప్రేరేపిస్తున్నారు అంటే, శ్రీనివాసరావు గారు ఉదయించిన చిత్రంలో వెనకమాల ఒక రైస్ మిల్లులో చౌదరి గారి రైస్ మిల్ అని పెట్టారు. చౌదరి గారు రైస్ మిల్ అని పెట్టారంటే దాని అర్థం ఏంటి? కావాలని చేస్తున్నట్టే కదా, మనసులో ఏదో విషబీజాలు ఉండబట్టే కదా, వర్గ వైషమ్యాలు పెంచాలనే కదా, మనలో మనకు విభేదాలు సృష్టించాలనే కదా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం ఒకే కులమా, ఒకే ప్రాంతమా, ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఇలాంటి వాళ్ళకి ఈ రాజకీయ రంగంలోనే కావచ్చు, లేకపోతే కళారంగంలో కావచ్చు, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వకూడదు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాళ్ళు కనుక బహిరంగంగా వచ్చి క్షమాపణ కనుక చెప్పకపోతే, దీంతో ఇంతటితో ఆపకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళే ప్రత్యక్షంగా చూస్తారు. ఏమా ఇంకా చేయలేదు. ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ బయటకు వచ్చిన తర్వాత మీకు నాకు తెలియదు ఏముంది, ఎంతమంది డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటారు దాన్ని. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కానీయం, మా వల్ల పొరపాటు జరిగిపోయింది, వాళ్ళ మీద మాకు ఎలాంటిది లేదు, మేమేదో కావాలని చేయలేదు ఇది అని బహిరంగ క్షమాపణ చెప్పిన దాకా దానికి సంబంధించిన వాళ్ళ మీద చర్యలకి మా వంతుగా మేము న్యాయ పోరాటం చేయబోతున్నాం. మా సంఘాల వాళ్ళు ఎక్కడికక్కడ దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ మీద అభియోగాలు మోపుతాం. అదే అభియోగాలు అంటే అదే, నేను తెలుగులో మాట్లాడదాం అనుకున్నాను, ఆంగ్ల పదాలు వాడకూడదు అనుకుని ఆ మాట మాట్లాడాను, ఏమనుకోవద్దు. మా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కంప్లైంట్ ఇస్తున్నాం, ఇవ్వబోతున్నాం. ఇంకేమైనా ఉందమ్మా? ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం అంటే ఇది కూడా చెప్పిన తర్వాత ఇంకా ఎలాంటి చర్యలు వాళ్ళు ఏమైనా మేము చేయాలని కాదు కదా. న్యాయపరంగా చట్టపరంగా ఏం చేయాలో చేస్తాం. మాకు ఉన్నారు, వారే చూసుకుంటా ఉంటారు ఇవన్నీ కూడా.